నిన్న పిల్లలకి లంచ్ బాక్స్లకి పొటాటో ఫ్రై పాలక్ చపాతీ చేశాను. చపాతీకి కాంబినేషన్గా చామదుంపల కర్రీ చేశాను. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చామదుంపల్ని ఉడికించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించుకున్నామంటే పొట్టు చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది. చామదుంపలు సైజు పెద్దదిగా ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి మీడియం సైజే కాబట్టి నేను కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే కర్రీ అనేది చేస్తున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, పోపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టొమాటో వేసేసి ఇలాగా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం వేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇలా తెల్లొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని వేసి పులుసు బాగా దగ్గర పడేంత వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకొని ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామదుంపల కర్రీ రెడీ. టేస్ట్ అయితే అల్టిమేట్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. బాయ్.